అంటే పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన ఏముందండి, ఆయన ఎన్ని సినిమాలు చేస్తే బాగానే ఉంటాయి. ఈ సినిమా కొంచెం హైప్ ఉంటుంది. ఓజీ గారు కొంచెం హైప్ ఉంటుంది. డివి రీజన్ ఏంటి? డివిది అనే ఆయన ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఎప్పటి నుంచో సినిమా తీసుకుంటూ వచ్చాడు. ఇక మొన్న RRR హిట్ అయింది. అంతకుముందు దానికన్నా ముందు దాని తర్వాత మళ్ళీ ఇంకా నాని సినిమా సరిపోలే సినిమా, ఆ సినిమా హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా అందరూ హైప్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన సినిమాలు బాగానే ఉంటాయి. సుజిత్ కూడా ఆయన కూడా డైరెక్షన్ ఆయన చాలా బాగుంటుంది. ఇంతకుముందు సాగు తీశాడు, అంతకుముందు రణరాజన్ తీశాడు, ఈరోజు ఈ ఓజీ. యాక్చువల్లీ మిగతా సినిమా కానీ ఓజీ చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నాయి. ఫేస్బుక్లో కూడా ఎక్కువ వస్తున్నాయి నాకు బాగా. సినిమా బాగానే హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన గెటప్ చూస్తుంటే ముంబై ఏదో వెళ్ళాక వచ్చానే అదొకటి ఉంటుంది కదా. మామూలుగా ఇది సినిమా అంతా స్టోరీ అంతా ముంబైలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఆయనకు ఆ పేరు ఎట్లా వచ్చింది, ఆయన ఫ్యామిలీ ఉన్నారా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి అని ఇప్పుడు సినిమాలో వస్తుంది మన రొటీన్ గ్యాంగ్స్టర్. ఇంతకుముందు మన పాత సినిమాలు చూస్తున్న రొటీన్ గ్యాంగ్స్టర్ లాంటి సినిమా ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ అని చిరంజీవి అని వీళ్ళందరూ ఎన్టీఆర్ గ్యాంగ్స్టర్ లాంటి సినిమాలు తీశారు కదా. ఈ సినిమా అట్లా ఆ సినిమా లానే ఉంటుందని అనుకుంటున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. ఓజీ బ్లాక్ హిట్. అతను అనేది గబ్బర్ సింగ్, ఇంకా ఛాన్స్ సినిమాలు ఉన్నాయి కదా ఎక్కువ. ఈ సినిమా ఆయన సినిమాలో నచ్చినాయంటే నచ్చినవి ఏంటంటే అన్ని సినిమాలే. అంటే రేట్స్ గురించి సోషల్ మీడియాలో కొంచెం కాంట్రవర్సీలు పెరుగుతున్నాయి, దాని మీద మీరేమంటారు? ఆయనే పట్టించుకో. ఆయన అంటే ఇప్పుడు ఆయన సినిమా తీసితే అది ఇట్టుకొట్టే అదే దాన్ని అనుకోవచ్చు. ఇంకో సినిమా ఫ్లాప్ అయినా ఆయనే పట్టించుకోరు కదా. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కాదు, జానమీని హీరోస్ కూడా ఇట్లా ఫ్లాప్ అవుతుంటే డిసప్పాయింట్ కాకుండా ఇంకా సినిమాలు చేస్తూ ఉంటారు కదా. అట్లని పవన్ కళ్యాణ్ కూడా అట్లనే. ఇంతకుముందు హరివరం వేలు అది పెద్ద డిజాస్టర్ అయింది. అది మనం పక్కపడేసాము. ఇప్పుడు ఓజీ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఉస్తాద్ వస్తుంది హరీష్ శంకర్ డైరెక్షన్లో. ఆ సినిమా ఎట్టుందో చూడాలి. ఇంకా టీజర్ అన్నీ బాగున్నాయి. సినిమా నెంబర్ 1 సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ప్రపంచం చూస్తే మీకు అందరికీ తెలుస్తుంది. నెంబర్ 1 పవర్ స్టార్ ఆన్ ది ఇండియన్ పవర్ స్టార్ హీరో. థ్యాంక్ యూ. రామరెడ్డి, నల్గొండ. ఆయన హెయిర్ స్టైల్ చూసి పిచ్చ ఫ్యాన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఒకటి అండ్ స్టైల్ అంటే ఇక కిరాక్. అది ఇక పవన్ అంటే పవన్ మానియా వెరీ. అంటే వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కి ఫేస్ టు ఫేస్ పడింది కదా, దీంట్లో కూడా అలా పడుతుంది అనుకుంటారా? అస్సలు లేదు. పవన్ మానియానే డిఫరెంట్. ఇక దానికి చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తేనే తెలుస్తుంది. ఓన్లీ స్టైల్, జస్ట్ స్టైల్ చాలు. పవన్ మానియా చాలు. అదేం లేదు. ముంబై మాఫియా నేపథ్యంలో సినిమా వచ్చింది కదా, దాన్ని కొత్తగా డిఫరెంట్గా తీస్తుండు. దాని ఎక్స్ప్లెనేషన్ మెయింటైన్ చేస్తుంది. ముంబై మాఫియాలో బాగుంటుంది. ఆయన డిఫరెంట్గా తీస్తుండే ఆ స్టైల్ బాగా నచ్చింది. ఆయన మూవీస్లో నాకు నచ్చింది అంటే ఖుషి, ఆ తర్వాతకి ఇది లైక్ నడుము గిడి కానీ ఏం లేదు కానీ సాంగ్స్ అన్నీ బాగానే ఉంటాయని. ఓజీ వచ్చింది కానీ నేను సరిగ్గా వినలేదు, చూద్దాం.